హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ టేస్టీ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైని ఈ స్టైల్లో చేస్తే ఉప్పు కారం ఎక్కువ తక్కువ కాకుండా చాలా టేస్టీగా కుదురుతుంది. చికెన్ ముక్క నీచు వాసన రాకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ ఫ్రైని చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇక్కడ నేను కేజీ చికెన్‌తో చికెన్ ఫ్రైని చేస్తున్నానండి. చికెన్ ముక్కలని మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చికెన్‌ని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వంపేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి మీడియం సైజులో ఉన్న ఒక నిమ్మకాయని తీసుకొని నిమ్మరసాన్ని ఇలా చికెన్‌లోకి పిండి తీసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడం వలన చికెన్ ముక్క నీచు వాసన రాకుండా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటుంది. ఇందులోకి ఫ్రెష్‌గా దంచుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 2 టీ స్పూన్ల ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్‌కు తగినట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న వీటిని చికెన్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్‌ని గంట పాటు పక్కనుంచుకోవాలి. అంత టైం లేకపోతే కనీసం 20 నిమిషాల పాటైనా చికెన్‌ని నాననివ్వాలి. అప్పుడే చికెన్ ఫ్రై టేస్టీగా కుదురుతుంది. ఈలోగా మనం ఇందులోకి మసాలాని రెడీ చేసుకుందాం. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, హోల్ గరం మసాలా అంటే చిన్న బిర్యానీ ఆకు, అర ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 1 అనాస పువ్వు, పావు టీ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోవాలి. ఇందులోని 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా 2, 3 నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్పైసెస్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చికెన్ ఫ్రై కాస్త స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇన్ కేస్ మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ కారాన్ని తగ్గించి తీసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న మసాలాని పక్కనుంచుకోవాలి. గంట తరువాత చూస్తే చికెన్ ముక్కలకి నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పడుతుంది. ఇప్పుడు మనం ఈ చికెన్‌ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై అంత టేస్టీగా కుదురుతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తరువాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ చికెన్‌ని 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడం వలన చికెన్ ముక్క గట్టిపడకుండా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చికెన్ అడుగంటకుండా ఇలా మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికి చికెన్‌లోని వాటర్ అంతా ఇలా బయటికి వస్తుంది. చికెన్‌లోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఇలా మీడియం ఫ్లేమ్‌లో చికెన్‌ని ఉడికించుకోవాలి. దీనికి కనీసం 15-20 నిమిషాల టైం పడుతుంది. ఎప్పుడైతే వాటర్ పూర్తిగా డ్రై అయిపోయి కర్రీ నుండి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుందో అప్పుడు చికెన్ పర్ఫెక్ట్‌గా ఉడికిందని అర్థం. ఈ స్టేజ్‌లో ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడం వలన కారం రంగు మారకుండా ముక్కలకి చక్కగా పడుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చివర్లో కరివేపాకుని యాడ్ చేసుకోవడం వలన కరివేపాకు ఫ్లేవర్ ముక్కలకి చక్కగా పట్టి
చికెన్ ఫ్రై టేస్టీగా కుదురుతుంది. తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ పుదీనా తరుగుని యాడ్ చేసుకోవాలి. తరువాత ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఇలా చేసుకున్న చికెన్ ఫ్రై చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టైల్‌లో చికెన్ ఫ్రైని చేస్తే ఎన్ని కిలోల చికెన్ అయినా ఆడుతూ పాడుతూ చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇలా ఇంట్లోనే మసాలా పొడి చేసుకుని చికెన్ ఫ్రైని చేస్తే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కంటే సూపర్ టేస్టీగా కుదురుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.